వెల్కమ్ టు SRTV. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహం రోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. యెమెన్లోని పేద కుటుంబంలో జన్మించిన ముఖేష్ అంబానీ తన పాత్ర ద్వారా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. దాని గురించి తెలుసుకోవాలంటే అతని గత జీవితాన్ని చూద్దాం. ప్రపంచంలోని అనేక దేశాలలో విస్తరించి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కు భారతదేశపు అతిపెద్ద వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చైర్మన్. ధీరుభాయ్ అంబానీ కుమారుడు ముఖేష్ అంబానీ పేద కుటుంబంలో జన్మించాడు. ముఖేష్ అంబానీ పుట్టినప్పుడు ధీరుభాయ్ అంబానీ ధనవంతుడు కాదు. ముఖేష్ అంబానీ యెమెన్ లో పుట్టాడు. అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ యెమెన్ లోని గ్యాస్ స్టేషన్ లో పనిచేశారు. ముఖేష్ అంబానీ పుట్టిన ఒక సంవత్సరం తర్వాత ధీరుభాయ్ అంబానీ తన కుటుంబంతో భారతదేశానికి వచ్చారు. ధీరుభాయ్ అంబానీ కేవలం 500 రూపాయలతో భారతదేశానికి వచ్చి ముంబైలోని ఒక చిన్న అపార్ట్మెంట్ లో స్థిరపడ్డారు. కానీ అంబానీ ఎప్పుడు పెద్ద కలలు కంటూ దాని వైపు ప్రయాణించేవారు. అందరికంటే భిన్నంగా ఆలోచించిన అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇది నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థ. ముఖేష్ అంబానీ 1980లలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చేశారు. కానీ నిజ జీవితం క్లాస్ రూమ్ లో కంటే ఎక్కువ జీవితాన్ని నేర్పుతుంది అని నమ్మి మధ్యలోనే చదువుకు దూరమయ్యాడు. అతనికి సహాయం చేయడానికి అతను తన తండ్రి ధీరుభాయ్ అంబానీ కంపెనీలో కూడా చేరాడు. ముఖేష్ అంబానీ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉంటుందో అంచనా వేయడం మరియు తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ ను విస్తరించాలి అనుకున్నాడు. అందుకోసం పలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరు చేయడానికి వెనుకాడని పనులు చేసిన ముఖేష్ అంబానీ రోజు లాభాన్ని గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఆయన ఆయిల్ కంపెనీ నేడు కోట్లకు పడగలెత్తుతుంది. పెట్రోలియం రంగంలోనే కాకుండా భారత టెలికాం రంగంలో కూడా ముఖేష్ అంబానీ భారీ విప్లవం సృష్టించారు. 2016లో రిలయన్స్ జియో టెలికమ్యూనికేషన్ సర్వీస్ ను ప్రారంభించింది. ఇది భారతదేశంలోని టెలికాం పరిశ్రమను పూర్తిగా మార్చివేసింది. ఇది ఇండస్ట్రీలో పెను విప్లవానికి కారణమైంది. ముఖేష్ అంబానీ యొక్క విప్లవం ఫోన్ లో మాట్లాడడానికి చెల్లించడం మరియు ఇంటర్నెట్ ను ఉపయోగించడానికి చెల్లించడం, అపరిమిత వాయిస్ కాల్లు, అపరిమిత డేటా ప్లాన్లను చాలా నెలలు ఉచితంగా ఇవ్వడం మరియు ఈ రోజు చాలా మంది భారతీయులు ఇంటర్నెట్ మరియు టెలికాం సేవలను పొందడం అనే భావనను పూర్తిగా మార్చారు. ముఖేష్ అంబానీ భారతదేశంలోని ముంబైలో ఉన్న చాలా విలాసవంతమైన భవనమైన యాంటిలియాలో నివసిస్తున్నారు. ఈ విలాసవంతమైన భవనం విలువ $1 బిలియన్ కంటే ఎక్కువ. భారత కరెన్సీ ప్రకారం 8,350 కోట్ల రూపాయలు. అంబానీ కుటుంబ నివాసం 27 అంతస్తుల 4 లక్షల చదరపు అడుగుల భవనం. ఇది ప్యాలెస్ లాగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న సౌకర్యాలు ఏ స్టార్ హోటల్లోనూ లేవు. ముఖేష్ అంబానీ మాన్షన్ లో 3 హెలిప్యాడ్లు, 168 కార్ పార్కింగ్ గ్యారేజీలు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్, ప్రైవేట్ థియేటర్, మరిన్ని స్నో ఛాంబర్లతో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. రిక్టర్ స్కేల్ పై 6కి చేరితే ప్రపంచంలోని అనేక ఇళ్లు నేలమట్టం కానున్నాయి. కానీ ముఖేష్ అంబానీ విలాసవంతమైన భవనం 8 తీవ్రతతో కూడిన భూకంపాన్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది. ఈ విలాసవంతమైన సౌకర్యాలను నిర్వహించడానికి అంబానీ 600 మంది ఉద్యోగులను నియమించారు. ముఖేష్ అంబానీకి క్రీడలంటే మక్కువ. చదువుకునే రోజుల్లో హాకీ ఆడేవాడు. హాకీ, ఫుట్బాల్ మరియు అనేక ఇతర క్రీడలు ఆడే ముఖేష్ అంబానీ 10 నుంచి 15 రోజులు గ్రామాల్లో ఉంటారు. ఆటపై ఉన్న అభిరుచి కారణంగా ముఖేష్ అంబానీ విజయవంతమైన క్రికెట్ జట్టు ముంబై ఇండియన్స్ ను కలిగి ఉన్నాడు. ఇది బహుళ IPL టైటిళ్లను గెలుచుకుంది. అంతేకాకుండా ఇండియన్ సూపర్ లీగ్ ద్వారా భారతదేశంలో ఫుట్బాల్ ను ప్రోత్సహించడంలో కూడా పెట్టుబడి పెట్టాడు. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే చాలా సాదా సీదాగా జీవించడానికే ఇష్టపడతాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనప్పటికీ నేటికి అతను తరచుగా సాదా తెల్లటి చొక్కాలు మరియు ముదురు రంగు చొక్కాలను ధరిస్తాడు. ముఖేష్ అంబానీ డైట్ కూడా చాలా మామూలుగా ఉంటుంది. అతను సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని ఇష్టపడతాడు మరియు శాకాహార జీవన శైలిని అనుసరిస్తాడు. ముఖేష్ అంబానీ మద్యం సేవించడు. రోజు ఉదయాన్నే నిద్రలేచేవాడు. అతని జీవితంలో ప్రతిరోజు చేసే ప్రతి పనిలో క్రమాన్ని అనుసరిస్తాడు. చాలా జాగ్రత్తగా విధానాలను అనుసరించడం కూడా అతనికి అలవాటు. ముఖేష్ అంబానీకి వ్యక్తిగత క్రెడిట్ కార్డులు ఉండటం ఇష్టం లేదు. బదులుగా అతను సాధారణంగా నేరుగా చెల్లింపులు చేస్తాడు. రీసెంట్ గా తన కొడుకు ఆనంద్ పెళ్లిని ప్రపంచంలోనే అత్యంత వైభవంగా నిర్వహించాడు. ఆనంద్ అంబానీ ముంబైలో అంగరంగ వైభవంగా రాధికా మర్చెంట్ ను వివాహం చేసుకున్నారు.
ఈ వివాహ వేడుకకు $500 మిలియన్ ఖర్చయినట్లు సమాచారం. ఆనంద్ అంబానీ వివాహానికి ప్రపంచ ప్రఖ్యాత తారలు రిహన్నా, జస్టిన్ బీబర్ హాజరయ్యారు. నటులు రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అట్లీ, కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, బాలీవుడ్ తారలు మరియు అతిపెద్ద ప్రపంచ దేశాధినేతలు మరియు వ్యాపారవేత్తలతో సహా 2000 మందికి పైగా అతిథులు వేడుకకు హాజరయ్యారు. మనీ బీస్ట్ లార్డ్ తన ట్విట్టర్ పేజీలో ఈ సమాచారాన్ని పంచుకున్నారు.